రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి జంపాల రవిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పొక్కిలి రవి భార్య రంజిత మాట్లాడుతూ గత 4 నెలల క్రితం షాబ్దీపూర్ గ్రామానికి రావడం జరిగిందని, నిన్న రాత్రి చంపేశారని ఫోన్ చేయడంతో నేను గ్రామానికి వెళ్లడం జరిగిందని, ఆస్తి విషయంలో అన్నదమ్ములకు గొడవలు ఉండేవని, అయితే వాళ్ళ ఆయన రవిని ఎవరు చంపారో వారిని పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని, తనకు 2 పిల్లలున్నారని, 9 సంవత్సరాల లాస్య, 7 సంవత్సరాల అక్షత ఉన్నారని, అధికారులు తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. తన భర్తను ఎవరైతే చంపారో వారిని కూడా శిక్షించాలని అధికారులను వేడుకున్నారు. అనంతరం రంజిత తండ్రి రాజయ్య మాట్లాడుతూ తనకు 2 కూతుర్లు ఉన్నారని, పెద్ద కూతురు రంజితను అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని, తన కూతురుకు 2 ఆడపిల్లలని, తమ అల్లుడు రవిని ఎవరైతే చంపారో వారిని కూడా కఠినంగా శిక్షించాలని, తన కూతురుకు 2 ఆడపిల్లలున్నారని, అధికారులు తన కూతురు పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. వల్లడికి వచ్చిన మా బావలు జర్భూమిలో కడలు వెళ్ళాయి. మా బావలు మా యారాళ్ళు ఇక ఫోన్ వస్తే నేను పోయినా. కొబ్బరి నా మీద తీసి బాగా గొడవ పెట్టుకుంటున్నారు. అన్నలతో గొడవలు అయినాయి, కొట్టిర్రు. కొడితేనే ఇక్కడికి వచ్చిన. ఇంకేం జరిగింది ఏం కథ తెలియదు. నిన్న ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే పంచదని చెప్పారు కానీ నేను పోలేను. ఈరోజు చంపేసిర్రు. వచ్చిన ఇంకేం జరిగింది ఏం కథ, మా బావ కొడుకులు మా బావలు వాళ్ళు ఏం చేసిర్రు తెలియదు. నా పిల్లలకు నాకు ఆధారం కావాలి. చంపిన వాళ్ళు నా ముందరికి రావాలి. కానీ ఎట్లా చంపిర్రు నాకు ఆలోచన అట్లనే కావాలి. నా ముందరికి రావాలి. లేకపోతే అది వాళ్ళు అన్నది ఒకళ్ళు ముందరికి వచ్చి చూసుకోవాలి. చెయ్య 9 ఏళ్ళు ఉంది, మన 6 ఉంది. బిడ్డ 9 సంవత్సరాలు ఉంటుంది, చిన్న బిడ్డ 6 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఆధారం ఏంటిది ఏం కథ జర చూపిరు. నాకు ఎక్కువ మాట్లాడే ఓపిక లేదు. మీ కాలు మొత్తం మీ దండం పెడతా. చంపిన వాళ్ళు ఎట్లా చంపిరో వాళ్ళ నోట్లో అట్లనే చంపని, శిక్ష పడేటట్టు చూసుకోరు. మీ కాలు మొత్తం మీ దండం పెడతా. ఎక్కువ మాట్లాడే ఓపిక లేదు. ఊళ్ళో కాడ జర గొడవ వచ్చింది. ఊళ్ళో కాడ జాగుల కాడ జర మా కుల పొలిగా బావాల మీదనే మా వాళ్ళ మీదనే ఉంది. వచ్చిన అన్నారంటే సాయపురం వచ్చిన కొడితేనే ఆడ ఏమైంది ఏం కథ షాదీపూర్. నాకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డ రంజిత, ఆమెకు అన్నారం ఇచ్చింది. ఆమెకు 2 బిడ్డలు పుట్టారు. మధ్యలో ఒకటప్పుడు ఆకాశప్పుడు కొడితే వచ్చి ఈయనే ఉన్నాడు. ఇక్కడికి 7 నెలల కానీ ఈయనే ఉంటుంది. ఇక ఆయన ఒక్కడే ఆడున్నాడు. వాళ్ళతో పొక్కిలి రవి అన్నారం ఇచ్చినాడు. అయితే అలా భూమి కూడా వల్ల అన్నలకు వాళ్ళకి మేమట్లా పంచాయింది. ఇన్నసుత అయిందట. రమ్మంటే మేము రామాన్నదంలో అని చెప్పినాము. వాళ్ళు ఏం మాట్లాడుకుని ఇంకా తెలియదు. ఇక రాత్రి దాకా మాట్లాడినారు, మంచిగా ఉండాలని చెప్తారు. రాత్రి ఎప్పుడు అంటే ఇంకా తెలియదు. తలకి వాళ్ళని మొత్తం నడిచిండ్రు, చేసారు. గాయాలు ఉన్నాయి. 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మ 9 సంవత్సరాలు ఉంది లాస్య, చిన్నమ్మ 7 సంవత్సరాలు ఉంటుంది అక్షయ. ఇద్దరిది చాలా ఘోరం. బతకాలంటే ఆయన తోలుకొచ్చేపటికి ఇప్పుడు ఆమె బతికిపోయింది. లేకుంటే 2 సుత చంపుదురు. ఇక ఈమె యొక్క ఆమె బతికిపోయింది. ఇక తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుకోరు సార్. నిన్న రాత్రి ఎట్టు చంపిరో మాల్లోని పొక్కిలి రవిని, అదేవిధంగా ఈ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొని ఆలోచిస్తే అదేవిధంగా శిక్షించాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. బిడ్డకు సుద్ధ 2 చిన్న పిల్లలు ఉంది. ఆ పిల్లలు సుద్ధ గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నా వేడుకుంటున్నాను.